హైదరాబాద్లో నాలాలు ప్రాణాలు తీస్తున్నాయి. కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో కూర్మయ్య అనే వ్యక్తి నాలాలో పడి చనిపోయాడు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. నాలాలపై రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కూర్మయ్య మృతదేహాన్ని తరలిస్తుండగా చుట్టుపక్కల వారు అడ్డుకున్నారు. అధికారులు వచ్చే వరకు ఇక్కడ నుంచి కదలేమో అంటున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు డిమాండ్ చేశారు, కానీ దీన్ని జీహెచ్ఎంసీ అధికారులు మా ప్రతినిధి గణేష్ లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్, అలా మానుషి ఇలాంటి చర్యలు మళ్లీ జరగడం ఎన్నిసార్లు చెప్తున్నా మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. అలా ఓపెన్ నాలాపై ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు అక్కడ అధికారులు? వచ్చింది కట్ అయిపోయింది. మనం చూస్తున్నాం హైదరాబాద్లో నాలాలు మరొకరి ప్రాణం తీశాయి. కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో కూర్మయ్య అనే వ్యక్తి నాలాలో పడి మృతి చెందాడు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. నాలాలపై రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కూర్మయ్య మృతదేహాన్ని తరలిస్తుండగా చుట్టుపక్కల వారు అడ్డుకున్నారు. అధికారులు వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలేమంటున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రతినిధి గణేష్ నుంచి మరింత సమాచారం తెలుసుకుందాం. గణేష్, ఎవరైనా అక్కడ అధికారులు చేరుకున్నారా? అక్కడ వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికొచ్చి అధికారులు ఎవరో చేరుకోలేదు, పోలీసులు మాత్రం చేరుకున్నారు. ఎందుకంటే ఉదయం 7:30 గంటలకు ఇక్కడ స్థానికులు గుర్తించారు. గుర్తించిన తర్వాత బాడీని తీయడం కోసం ప్రయత్నాలు అయితే పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు వచ్చిన తర్వాత 7:30 నుంచి దాదాపు ఒక 9 గంటల వరకు పోలీసులు అయితే రాలేదు. పోలీసులు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ డ్రైన్ నుంచి ఈ బాడీని తీయడం జరిగింది. కుర్మయ్య అనే ఒక 40 సంవత్సరాల వ్యక్తి ఈ డ్రైన్లో పడిపోయినట్టుగా గుర్తించారు. స్థానికులకి సమాచారం అందించారు. అయితే ఇప్పుడు మనం ఈ డ్రైన్ పరిస్థితి చూస్తే స్థానికులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ డ్రైన్కి సంబంధించి దాదాపు ఒక 11 అడుగులు లోతైన డ్రైన్, దాదాపు ఒక 2 కిలోమీటర్ల పొడవున ఇక్కడ డ్రైన్ ఉంది. దీనికి ఈ డ్రైన్ ఒక్కసారి చూడొచ్చు. ఇక్కడ ఈ డ్రైన్లోనే ఇదే స్పాట్లోన ఇప్పుడు కుమరయ్య రాత్రి పడి చనిపోయినట్లుగా ఇప్పుడు గుర్తించారు. ఈ స్పాట్లోనే దాదాపు 5 వ్యక్తులు చనిపోయినట్లుగా స్థానికులు చెప్తున్నారు. దీనిపైన కలవర్లు ఏర్పాటు చేయండి, స్లాబ్ లాంటి ఏర్పాటు చేస్తే మాకు ఈ ప్రాణహాని ఇక్కడ నుంచి తప్పుతుందనే స్థానికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రతి మరణంలో కూడా పోలీసులు రావడం, డెడ్ బాడీని తీసుకెళ్లడం, పంచనామా చేయడం, పోస్ట్ మార్టం, ఆ తర్వాత కేసులు, ఇంతే తప్పించి మాకు పరిష్కారం లేదనేది స్థానికులు చెప్తుంది. అందుకే ఇప్పుడు మనం చూడొచ్చు, మృతదేహాన్ని కదలనివ్వకుండా పోలీసులు చెప్తున్నా సరే స్థానికులు బైఠాయించి కూర్చున్నారు పెద్ద ఎత్తునే. ఇప్పటికి ఉదయం ఇప్పుడు ఇంత టైం అయినా సరే దాదాపు 4-5 గంటలుగా ఇదే ఉంచారు. పోలీసులు పెద్ద ఎత్తునే ఇక్కడ నుంచి తీయాల్సిందే అనేది ఇప్పుడు మనం చూడొచ్చు. విజువల్స్లో చాలా వరకు కుటుంబ సభ్యులు కానీ మిగతా వాళ్ళు కానీ అడ్డుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ నుంచి మేము కదలనేమో, ఎందుకంటే జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి ఇక్కడ మాకు సమస్య పరిష్కారం చెప్తే తప్ప కాదని చెప్తున్నారు. ఇక్కడ దాదాపు 4 గంటల నుంచి ఇదే పరిస్థితి. కానీ ఇప్పటికి పోలీసులు అయితే ఇక్కడ నుంచి బాడీ కదలనివ్వండి, తర్వాత మేము జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడతామని చెప్తున్నారు. ఇక్కడ చనిపోయిన కుర్మయ్య భార్య దుర్గా ఉంది. చెప్పమ్మా, ఏంటి మీ డిమాండ్? మా డిమాండ్ ఏంటి సార్? మంచిగా పని చేసేటోడు ఇట్లా మూరల వాడు ఇట్లా అయిపోయిండు. నా పిల్లల పరిస్థితి, నా పరిస్థితి ఏంది రేపు ముందల తర్వాత? అదే నేను అడిగేది. ఇప్పుడు ఇంకంతే న్యాయం చేయాలి మీరు, ఇంకంతే. ఇప్పటికి ఇదే టైంలో దాదాపు 5 పడి చనిపోయారు అంటున్నారు. ఎంత ప్రమాదం ఉంది మీకు? మీరు చేస్తున్న మెయిన్ డిమాండ్ ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే 5 మంది చనిపోయారు సార్. దాదాపు అంటే 10 ఫీట్ల లోతు ఉంటుంది. వాళ్ళ మీద మొత్తం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దాని మీద స్లాబ్ ఇవ్వాలి సార్. మొత్తం స్లాబ్ ఇప్పించి అక్కడ వైన్స్ నుంచి దూరం పెడితే బాగుంటుంది. స్థానికులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడికి 5 మరణాలు జరిగినాయి. ఒక 1 ఇయర్లోనే దాదాపు 5 మరణాలు జరిగినాయి. స్థానిక లీడర్లు కూడా ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ముందు దగ్గరలో ఉన్న మద్యం షాప్ ఒకటి ఉంది, తర్వాత దానికి ఆనుకునే కళ్ళు దుకాణం ఉంది. అక్కడ రాత్రిపూట లేకపోతే పగటిపూట తాగిన తర్వాత ఈ డ్రైన్ వైపు రావడం, మత్తులోనో లేకపోతే ఇతర కారణాలతో అందులో పడిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు శవాన్ని పెట్టుకొని ఇక్కడ ఆందోళన చేస్తున్న తీరు కూడా అదే కనిపిస్తుంది. చెప్పండి, ప్రధానంగా మీరు ఇక్కడ స్థానిక ఉన్న వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు దీనికోసం? ఇప్పుడు వీళ్ళకి ఫ్యామిలీ మొత్తం టోటల్ ప్యూర్. వాళ్ళు మేమేమైందంటే గవర్నమెంట్ జీహెచ్ఎంసీ వాళ్ళని ఏమైనా హెల్ప్ చేయాలి. ఆపద్ బంధు స్కీమ్ ఎంఆర్ఓ తర్వాత జీహెచ్ఎంసీ వాళ్ళుగా అధికారులు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చనిపోయినాడు. ఇమీడియట్లీగా మేము
ఇమీడియట్లీగా నాలా ఇమీడియట్లీగా ఈ వర్క్ ఇమీడియట్లీగా పూర్తి చేయాలి. ఎందుకంటే పక్కన వైన్స్ పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఈయనకైంది రేపు ఎవరికైనా కావచ్చు, ఇమీడియట్లీగా ఈ నాలా చేపియాలి. స్థానిక ఉన్న అధికారులు రేపు ఇమీడియట్ రాకపోతే ఈ శవం తీసుకోపోతే అక్కడే కూర్చుంటాం. న్యాయం చేసిన వరకు వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు ప్రతిసారి పోలీసులు జరిగిన తర్వాత రావడం, శవాన్ని తీసుకెళ్ళడం, పోస్ట్ మార్టం చేయడం, ఇంతకు మించి ఏమైనా జరుగుతుందా మీకు ఇక్కడ? ఇక ఇంతకు మించి అయితే ఏం లేదు సార్. వాళ్ళని అడిగితే అది కామన్ అనేసి అన్నారు. ఇప్పుడు ఆయన ఎస్ఐ అడిగితే కామన్ అని అన్నాడు, కామన్ అన్నాడు. ఇప్పుడు తర్వాత సిఐ సార్ వచ్చేసేమో అది తప్పు, అట్లా కాదు జరగడం తప్పు, ఈ 2 రోజులలో మేము ఇదంతా చేపించేస్తాము, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చెప్పేస్తాము, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలని కూడా చేపిస్తాము అనేసి అన్నాడు సార్. ఇప్పుడు హామీ ఇచ్చాడు సార్. ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ వాళ్ళు రావాలని డిమాండ్ చేస్తున్నారు, వచ్చారు ఒక్కలైనా? లేదు సార్, ఇప్పటివరకు ఒక్కరు రాలేదు. ఇప్పటికీ మనం 7 గంటల నుంచి ఇప్పటివరకు ట్రై చేస్తున్నాం, ఇప్పటికి ఒక్కరు కూడా రాలేదు. ఎంతవరకు ఇక్కడ మన లోకల్ ఉన్న పోలీసు వాళ్ళు సిఐ గారు ఇప్పుడు మనకు మీరు వచ్చినాకనే అంతకు మొదలు ఇలాంటి వ్యక్తి రాలేదు. తర్వాత మళ్ళీ స్పాట్లో మళ్ళీ మోజీబాయ్ వచ్చినాక కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆయన వచ్చింది. స్థానికులు ఖచ్చితంగా ఇంత ఆందోళన చేస్తున్నా, రోడ్డు పైన బైఠాయించినా సరే ఇప్పటికొచ్చి ఒక్క జిహెచ్ఎంసీ అధికారి లేకపోతే లోకల్గా ఉండే లీడర్స్ కానీ ఎవరూ కనిపించట్లేదు. మనం చూడొచ్చు, ఒకసారి వెనక వైపు చూస్తే దీనికి డ్రైన్కి ఆనుకొనే మనకి ఒక కేవీఆర్ వైన్స్ అనేది కనిపిస్తుంది. దాని వెనక భాగంలోనే కళ్ళు కాంపౌండ్ కూడా ఉంది. ప్రతిసారి ఇక్కడ దాదాపు 5 ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన ఈ డ్రైన్లోన ఏడాది కాలంలోనే 5గురు చనిపోయారు అనేది ఇక్కడ స్థానికంగా చెప్తున్నది. ఇప్పుడు ప్రతిసారి కూడా ప్రమాదం జరిగిన తర్వాత వీళ్ళు హడావిడి చేయడం, పోలీసులు కుటుంబ సభ్యులకి ఏదైనా చేస్తామని చెప్పడం తప్పించి ఈ డ్రైన్కి సంబంధించి మార్గం మాత్రం అన్వేషించలేదు. చాలా చిన్న పని కేవలం ఉంది, ఇక్కడ కొన్ని లక్షల రూపాయలతో అయిపోయే పని, కానీ దీన్ని పట్టించుకోవట్లేదు. కేవలం పోలీసులు మాత్రం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా లేకపోతే శాంతి భద్రతల సమస్యకి విఘాతం కలగకుండా చేస్తామని చెప్పడం తప్పించి మిగతా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అయితే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులు రావాలి, ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించాలి. ఇప్పుడు కురమయ్య చనిపోయాడు, ఇప్పటికి ఇది 6వ మరణం. దీంతో ఈ కురమయ్య మరణంతోనే దీనికి స్టాప్ జరగాలనేది చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం మాకు ఫిర్యాదు చేయండి, జిహెచ్ఎంసీ అధికారుల పైన కూడా మేము కేసులు నమోదు చేస్తామనేది చెప్తున్నారు. దీనిపైన పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు మేము దీనిపైన కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. పోలీసుల హామీతో ఇప్పుడు ఇక్కడ నుంచి బాడీని తరలిస్తున్న ఇది కనిపిస్తోంది. అంటే ఇప్పటివరకు దాదాపు 4 గంటలకు పైగా ఇక్కడ ఈ ఆందోళన ఇలాగే కొనసాగింది. చివరికి ఇక్కడ సిఐ పురుషోత్తం వచ్చిన తర్వాత ఆయన జిహెచ్ఎంసీ అధికారులపైన కూడా మేము కేసులు నమోదు చేస్తాం, మీరు ఖచ్చితంగా దీనిపైన హామీ ఇవ్వండి అనేది చెప్పడంతో జిహెచ్ఎంసీ అధికారులు మేము పిలిపిస్తాం, వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తాం, ఈ డ్రైన్ పైన ఖచ్చితంగా స్లాబులు ఏర్పాటు చేస్తాం అనేది ఇక్కడ ఉండే పోలీసు అధికారులు హామీ ఇవ్వడంతోనే ఖచ్చితంగా దీనికి వీళ్ళు ఇక్కడ నుంచి బాడీ కదలనివ్వడానికి అయితే అనుమతి ఇచ్చారు. అయితే దీనికి ఒక పరిష్కారం కావాలని మాత్రం కోరుకుంటున్నారు. ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఈ మరణంతోనైనా మాకు పరిష్కారం రావాలి, పరిష్కారం రాకపోతే ఇలాంటి మరణాలు చాలా జరిగే అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇది కేవలం ఇలాగ శాంతి భద్రతల సమస్యగానే చూస్తున్నారు. వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు రేపు పొద్దున వీళ్ళ మాటలు పట్టించుకుంటారా, లేకపోతే మరో మరణం జరిగిన తర్వాత కూడా ఇదే పరిస్థితి వస్తుందా అనేది ఇక్కడ చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికి పోలీసులు అయితే మాత్రం దీన్ని ఇక్కడ నుంచి కదిలించేలాగా చేయగలిగారు. మొత్తానికి పూర్తిగా ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లోన దీన్ని మేము సరి చేసిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులతో కూడా మాట్లాడతాం, ఎట్టి పరిస్థితి ఇటువంటి ఘటన జరగకుండా చూస్తాం అనేది పోలీసులు హామీ ఇచ్చారు. దీంతోనైనా ఇక్కడ ముగింపు పలకాలని స్థానికులు ముక్తఖండంతో డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, మనం చూస్తున్నాం నాలాలో ఒకరు పడిపోయిన దృశ్యం. ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే తరలించడానికి వాళ్ళు అంగీకరించకపోవడం ముందుగా, ఆ తర్వాత స్పష్టమైన హామీ రావడంతో ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి మృతదేహాన్ని తరలించడానికి అంగీకరించారు. కానీ ఒకసారి అక్కడున్న వాతావరణాన్ని, అక్కడున్న సిచ్యువేషన్ని పరిశీలిస్తే కనుక పక్కనే వైన్ షాపులు కూడా ఉన్నాయి. అంటే చాలా వరకు 90% అవకాశం ఉంది అక్కడ నుంచి మందుబాబులు తూలుతూ రావడం, వారికి తెలియకపోవడం మార్గం, వెంటనే ఇక్కడ పడ్డం, వారు చనిపోవడం. బహుశా ఇంతకుముందు చనిపోయిన వారిలో కూడా బహుశా ఇదే రకమైన పరిస్థితితో వాళ్ళు చనిపోయి ఉంటారు. ఇదే రకమైన మత్తు మందుతో వాళ్ళు అక్కడ నాలా ఉందని గుర్తించకపోవడం, అందులో పడి చనిపోవడం జరిగి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా అధికారుల వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మాత్రం తప్పనిసరిగా ఇది నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన సమయం. పైన ఒక స్లాబ్ లాంటిది వేయడమో లేకపోతే ఒక గ్రిల్స్ లాంటివి ఏర్పాటు చేయడమో, జారకుండా నాలాలోకి పడకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకొని ఉంటే ప్రాణాలను కాపాడేవారు అయి ఉండేవారు. కానీ ఇప్పటివరకు అలాంటి ఏర్పాట్లు ఏం జరగకపోవడం, ఏకంగా 10 అడుగుల లోతులో ఉంది. పైనుంచి వ్యక్తి పడితే కంపల్సరిగా గాయాలవ్వడం, వెంటనే వాళ్ళు తేరుకోకపోవడం, ఆ తర్వాత చనిపోవడం, ఇవన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తేనే కూడా మనకు అర్థమయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఇలాంటప్పుడు కూడా అధికారుల వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తప్పనిసరిగా ప్రజలందరూ, స్థానికులందరూ ఆ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన అవసరం కనిపిస్తోంది.